చూసారా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే కొంచెం పలుకులా అయితే ఉండాలి. సో ఇందులోకి వచ్చేసి మనం ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ తగినంత కారం వేసుకోవాలి. కొబ్బరి తీపి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది రెసిపీకి. సో కారం వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అన్నిటిని కూడా ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక కోత అయితే వేయించుకోవాలండి. సో ఈ మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక కోత అయితే వేయించేద్దాం ఇప్పుడు దీన్ని. సో ఒక కోతకి అయితే మనకి ఆ శనగపప్పు కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి వాటర్ లేకుండా చూసారా ఏ విధంగా అయిపోయిందో. ఇంకా కొబ్బరి తురుము వేసిన తర్వాత వాటర్ పోయవలసిన అవసరం ఉండదండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసేసుకోవడమే. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న